హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. పాపని ఇప్పుడే పడుకోబెట్టిన, బాబు కూడా పడుకున్నాడు స్కూల్ నుండి వచ్చేసి. అయితే లాస్ట్ వీడియోని అయితే పీసీఓఎస్ గురించి అప్లోడ్ చేసిన కదా. చాలా అంటే కొంతమంది అయితే కామెంట్ చేసిండ్రు, అక్క డైట్ ఉన్న టిప్స్ చెప్పండి అని. అయితే ఎవరు చూడట్లేదు కదా ఫ్రెండ్స్, అందుకనే ఇక అప్లోడ్ చేద్దామంటే మళ్ళీ ఇద్దరు పిల్లలు చూసుకోవడం అంతా డిలే అవుతుంది. ఇదే చేద్దాం అనుకుని అట్లనే ఉన్నా. అయితే నేనేం ఫాలో అయినా ఇట్లా డైట్ చేయాలి ఏంటిది అయితే టిప్స్ అయితే నేను చేసిన అయితే మీకు చెప్తా ఫ్రెండ్స్. అవి అయితే కొన్ని రాసుకున్నాను, ఏం చేసిన ఏంటిది అనేది. అయితే అది నాకు వర్కౌట్ అయింది. మీ బాడీ చూసి మీరు ఇట్లా ఎంతసేపు వాకింగ్ చేయాలి ఏందని మీరు కొంచెం టైం అన్న పెంచుకోండి. ఏమైనా ఫుడ్ కూడా మంచి హెల్తీగా తీసుకోండి. నేనైతే చెప్తాను నేను చేసిన ఏం చేసినా ఏంటిది అనేది. అయితే ఇది కాలేజ్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ మధ్యలో పీసీఓఎస్ చాలా కామన్ అయిపోయింది. మళ్ళీ అంటే కొంచెం చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా పీసీఓఎస్ పీసీఓడి అనేది అన్నీ వస్తూ ఉన్నాయి. అయితే పీసీఓఎస్ వేరు, మళ్ళీ పీసీఓడి అనేది కూడా వేరు ఫ్రెండ్స్. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఇదేమో ఎస్ అని అంటేనేమో సిండ్రోము, డి అని అంటేనేమో డిసీజ్ అన్నట్టు. ఎస్ అంటే సిండ్రోము, డి అంటే డిసీజ్ అన్నట్టు. డిసీజ్ అంటే దాన్ని క్యూర్ చేయడానికి వేరే ఉంటుంది, మళ్ళీ ఈ సిండ్రోమ్ని క్యూర్ చేయడానికి వేరే ఉంటుంది. నాకైతే పీసీఓఎస్ అయితే వచ్చింది. దానికైతే మేడం నాకు డాక్టర్కి నేను కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ నాకు ఏం చెప్పింది, నేను ఏం డైట్ తీసుకున్నా అనేది అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓడి వాళ్ళకైతే నాకైతే తెలియదు ఫ్రెండ్స్, అది డిసీజ్ అని అంటారు కదా, దాని గురించి అయితే నాకు తెలియదు. ఓఎస్ గురించి అయితే నాకు తెలుసు, దాని గురించి మాత్రమే నేను చెప్తాను. ఫస్ట్ అయితే పడుకోవడం అయితే తొందర పడుకోవాలి. మార్నింగ్ లేవడము తొందరగా లేవాలన్నట్టు. నైట్ ఒక 10 లోపు పడుకోవాలి. 9:30 to 10 మధ్యలో పడుకోండి. మళ్ళీ మార్నింగ్ ఏమో 6:30 to 7 మధ్యలో లేచేయండి. ఎందుకంటే ఎక్కువసేపు లేట్గా పడుకున్నా మళ్ళీ మార్నింగ్ లేట్గా లేచినా కూడా మన హార్మోన్స్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కదా. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే కదా పీసీఓఎస్ అలాంటివి వస్తాయి. అందుకనే హార్మోన్స్ కరెక్ట్గా ఉంచడానికే స్లీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఫస్ట్ నిద్ర కరెక్ట్గా పోండి. మళ్ళీ నిద్రలో కూడా మళ్ళీ అంటే ఏదో ఆలోచించుకుంటా స్ట్రెస్ ఉండి అంతా అట్లా నిద్ర పట్టదు కదా ఫ్రెండ్స్. కరెక్ట్గా మంచిగా ప్రశాంతంగా పండుకొని ప్రశాంతంగా లేవండి. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత టైం ఉంటేనేమో వాకింగ్ అట్లా చేయండి. టైం లేకపోతే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను స్ప్రౌట్స్ మన నానబెట్టినవి ఉంటాయి కదా, మనం ఏమంటారు పెసర్లు, మళ్ళీ శనగలు, అలాంటి స్ప్రౌట్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. స్ప్రౌట్స్ అంటే 2 days ముందు ఇవాళ నానబెట్టండి. ఇవాళ నానబెట్టి రేపు మళ్ళీ మంచి కాటన్ క్లాత్లో దాన్ని మన చుట్టేసి ఉంచితే ఎల్లుండి ఇవాళ నానబెట్టి 1 day తర్వాత రేపేమో క్లాత్లో చుట్టేసి పెడితే ఎల్లుండికి మొలకలు అవుతాయి అన్నట్టు. 3 days ప్రాసెస్ కదా. మళ్ళీ రేపటికి కావాల్సిన ఇవాళ నానబెట్టుకోవాలి, అంటే ఎల్లుండికి కావాల్సిన ఇవాళ నానబెట్టుకోవాలి. అట్లా మనం ప్రిపేర్డ్గా ఉండాలన్నట్టు. ఏ రోజు నానబెట్టాలి ఏంటిది అనేది ఒక్కసారి అంటే మనం నానబెట్టడం అలవాటు అయిన తర్వాత అది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది, ఎట్లా నానబెట్టాలి ఏంటిది అనేది. స్ప్రౌట్స్ అయితే అస్సలు స్కిప్ చేయకండి, అవి చాలా మంచిది హెల్త్కి, మన బలం కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఏమో డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, మళ్ళీ ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా అవి, మళ్ళీ ఏమో అంజీర్ ఉంటుంది కదా అది కూడా తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. మళ్ళీ బయట ఫుడ్ అలాంటివి ఏం తినకండి ప్లీజ్. ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్, మళ్ళీ చికెన్ ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్లు, బేకరీ ఐటమ్స్ అవన్నీ మనకు ఫ్యాట్ను మనం దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ని ఇంకెక్కువ చేసేటి, కానీ తక్కువ మాత్రం చేయవు కాబట్టి అలాంటివి మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. మొత్తం ఇంట్లో ఫుడ్ మాత్రమే తినండి. నేనైతే ఇంట్లో తిన్నా. మళ్ళీ స్లీపింగ్ పడుకోవడం ఇట్లా మన బ్రేక్ఫాస్ట్కి ఏమేమి తీసుకోవాలి, దోశ, ఇడ్లీ అవి కూడా మన ఇప్పుడు మిల్లెట్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ మిల్లెట్స్తో చేసినవి తీసుకోండి. మిల్లెట్స్ ఇప్పుడు డిమార్ట్లో అయినా ఏదైనా నాకు ఇప్పుడు మిల్లెట్స్ ఆర్గానిక్ షాప్లలో అన్నిట్లో దొరుకుతున్నాయి కదా మిల్లెట్ దోశలు అయితే, అంటే మిల్లెట్తో ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత లంచ్ ఇక పప్పు మన ఇంట్లో ఉంటాయి కదా అవన్నీ తీసుకొని ఉంటాయి, నార్మల్ కూరగాయలు అవి ఉంటాయి కదా అవి. మళ్ళీ స్నాక్స్కి అయితే ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకోండి, ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూడా తినకండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అంటే ఫ్రిడ్జ్ ఎక్కువ కూలింగ్ అయినాయి మాత్రం తీసి వాటర్లో వేసి 1/2 hour తర్వాత తినండి. చల్లవి కూడా తినద్దు. మళ్ళీనేమో డిన్నర్కి అయితే ఏదైనా లైట్గా తీసుకోండి. డిన్నర్కి చపాతీలో జొన్న రొట్టెలో కర్రీ, పప్పు అట్లా ఏమన్నా తీసుకోండి. నాన్ వెజ్ కూడా తినొచ్చు, నాన్ వెజ్ కూడా ఏం ప్రాబ్లం లేదు, నాన్ వెజ్ కూడా తినొచ్చు అన్నట్టు. ఈవినింగ్ మాత్రం కంపల్సరీ వాకింగ్ అయితే చేయండి. ఏదో ఒకటి, మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్. 1 hour 45 minutes to 1 hour 1.5 hour మీకు వీలుని బట్టి ఖచ్చితంగా వాకింగ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్.
వాకింగ్ వల్లనే ఏదైనా చేంజ్ వస్తుందంటే మంచిగా వాకింగ్ చేస్తూ ఉంటే పీరియడ్స్ అయితే కంపల్సరీ రెగ్యులర్ అవుతాయి. వాకింగ్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. వాకింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. వాకింగ్ మాత్రం ఖచ్చితంగా చేసేదాన్ని. రోజు పాటలు పెట్టుకున్నాను, ఎవరితో ఫ్రెండ్స్ అట్లా ఫోన్ మాట్లాడుకుంటాను, ఎవరితో మాట్లాడుకున్నాను, నడుస్తూనే ఉండండి. ఒక 1 అవర్ 45 మినిట్స్ 1.5 అవర్ ఎంత వీలైతే అంత నడవండి. నడిస్తేనే కొంచెం మనం అంటే ఏదైనా సరే వాకింగ్ వల్లనైతే క్యూర్ అవుతుంది. మళ్ళీ వాటర్ అయితే కంపల్సరీ 3 లీటర్స్ తాగండి. 3 to 4 లీటర్స్ కంపల్సరీ తీసుకోండి. వాటర్ కూడా మంచి హెల్తీ ఫుడ్ తిని మంచిగా నిద్రపోయి మంచి డైట్లో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఒక 3-4 మంత్స్లో మనకు రిజల్ట్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది. మళ్ళీ రిజల్ట్ కూడా 1 మంత్ చేయగానే కనిపించదు ఫ్రెండ్స్. ఒక 3-4 మంత్స్ కష్టపడాలి బాగా. దాని తర్వాతనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. బయట మాత్రం అస్సలు తినకండి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. దానివల్లనైతే నాకైతే కొంచెం పీరియడ్స్ రెగ్యులర్ రావడం అయ్యింది. రెగ్యులర్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మేడం ఏమో ఇంజెక్షన్ ఇచ్చింది. మన పీరియడ్ వచ్చిన సెకండ్ డే మన ఎగ్ మంచిగా క్వాలిటీగా రిలీజ్ కావడానికి అయితే ఇంజెక్షన్ ఇచ్చింది. దానివల్ల నాకు ఆ మంతే కన్సీవ్ అయిపోయినా. నెక్స్ట్ పాపప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి. దాంతో బాబు కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత నుంచి పీరియడ్ రెగ్యులర్ ఉండే నాకు ఎట్లా ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అనేది అంతా అయిపోతుంది కదా పిల్లలతోనే. వాళ్ళ ఇంకా పరిగెత్తుతూనే ఉంటాం కదా. తర్వాతనైతే ఇంకా పీసీఓఎస్ అనే బాధన అయితే రాలేదు. పాపనైతే న్యాచురల్గా మేము అనుకోకుండానే కన్సీవ్ అయినా హ్యాపీ. పాపనైతే మంచిగా పుట్టింది. పాప కావాలనుకున్న పాప పుట్టింది అన్నట్టు. పాపకైతే ఏ ఇష్యూ లేకుండా ఫస్ట్ ఒకటే ప్రాబ్లం అయింది, అది పీసీఓఎస్ వల్ల. అది కూడా మంచిగా డైట్ దానివల్ల క్యూర్ అయిపోయింది. అందుకనే పాప కూడా న్యాచురల్గా పుట్టింది. మళ్ళీ 2 కూడా నార్మల్ డెలివరీస్ అయినాయి. హెల్తీ ఫుడ్ తీసుకొని అంత డైట్ చేయడం వల్లనే మంచిగా మనకు స్ట్రాంగ్ ఉంటాం కదా ఫిజికల్లీ కూడా. దానివల్లనే 2 నార్మల్ డెలివరీ చేయగలిగిన అన్నట్టు. ఫస్ట్ అయితే మన హెల్త్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ కోసం. అయితే నేనైతే ఇట్లా రాసిన చూడండి మీకోసము. మంచిగా మార్నింగ్ నిద్ర అనేది ఖచ్చితంగా తీసుకోండి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ స్ప్రౌట్స్ అవన్నీ తీసుకోండి. ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి. వాకింగ్ మాత్రం కంపల్సరీ, వాటర్ కూడా కంపల్సరీ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.